మీరు ఎప్పుడైనా మంకీ ట్రాప్ స్టోరీ విన్నారా? పూర్వం పొలాల్లో కోతులు బెడద చాలా ఉండేది. ఆ కోతులు బెడదని తప్పించుకోవడానికి కోతులు పట్టే వాళ్ళని పిలిపించేవారు. ఆ కోతులు పట్టే వాళ్ళ దగ్గర ఒక డిజైన్డ్ కోకోనట్ కూజా ఉండేది. ఆ కూజాని చెట్టు కింద భాగంలో కట్టేసి దాని నిండా వేరుశనగలు నింపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడైతే ఆ కోతి ఆ వేరుశనగల వాసన చూసి ఆ కూజా లోపల దాన్ని చేయి పెట్టి గుప్పిడి నిండా వేరుశనగలు తీసుకొని ఆ చైన్ బయటికి లాగడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ ట్రాప్లో ఇరుక్కుపోయి కోతి చేయి బయటికి రాదు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే దాని చేతి నిండా దాని గుప్పిట్లో వేరుశనగలు నింపుకుంటుందో దాని పామ్ సైజ్ పెద్దదయ్యి అందులోంచి బయటికి దాకా ఆ చెయ్యి ఇరుక్కుపోయి కోతి ఆ ట్రాప్లో ఇరుక్కుపోతుంది. అప్పుడు ఆ కోతులు పట్టే వాళ్ళు దాని మీద వల వేసి ఆ కోతిని పట్టుకొని బందీ కింద మార్చుకుంటారు. అదే గనుక ఆ కోతి దాని మొండి పట్టుదలని వదిలేసి ఆ వేరుశనగల్ని కనుక కింద పడేసి ఉంటే ఆ సమయంలో ఆల్ ఇట్ హ్యాస్ టు డూ ఇస్ సింపుల్, ఆ వేరుశనగల్ని వదిలేదు. కానీ అది చేయలేదు. ఫ్రెండ్స్, ఫర్ సపోజ్ ఆ వేరుశనగల్ని మన బ్యాడ్ మెమరీస్ కింద, ఆ కోతిని మన మనుషుల కింద అనుకోండి, ఆ కూజాని మన బ్రెయిన్ అనుకో. ఎప్పుడైతే ఈ మనుషులు వాళ్ళ బ్యాడ్ మెమరీస్ని కానీ పాస్ట్ని కానీ జరిగిన సంఘటనలు కానీ పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు, ఆ ట్రాప్లో ఇరుక్కుపోయి అందులోంచి బయటికి రాలేక వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు. ఆ సమయంలో ఆల్ దే హ్యావ్ టు డూ ఇస్ ఆ బ్యాడ్ మెమరీస్ని వదిలేయాలి. ఎప్పుడైతే ఆ బ్యాడ్ మెమరీస్ని మీ బ్రెయిన్లో నుంచి వదిలేస్తారో మీ ట్రాప్ తొలగిపోయి మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎస్, ట్రస్ట్. దీని గురించి మీరు చాలా బాగా ఆలోచించాలి. ఎస్, ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం మనుషులం కదా, కోతుల మీద కాదు. దట్స్ ఆల్ దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. This is Sriram signing off.